అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ నా స్టైల్లో మీకోసం ఆలు వంకాయ కలిపి కర్రీ చేసి చూపిస్తాను. రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మీకోసం ఈ రెసిపీ ఈజీగా చేసి చూపిస్తాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వంకాయని ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్లో వేసుకోండి ముక్కల్ని. ఎందుకంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలి అంటే వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కల్ని వాటర్లో వేసుకోవాలి. ఉడికించి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు, టమాటా, మిర్చి, ఆనియన్, కొత్తిమీర కట్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. పసుపు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాము. ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. వంకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి. సో నెక్స్ట్ ఆలు, టమాటా వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ముక్కలు మనకు పూర్తిగా ఫ్రై అయ్యాయి. తగినంత సాల్ట్, నెక్స్ట్ తగినంత కారం, కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఈ రెసిపీ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి. అప్పుడే మీకు వంకాయ ఆలు రెసిపీ పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఇదే ప్రాసెస్ను ఫాలో అవుతూ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్కిప్ మాత్రం చేయకండి. ఆలు వంకాయ కూర రెడీ. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.